దేవునికి స్తోత్రములు. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. సజీవ వాహిని కుటుంబమునకు, ఈ ఛానల్లో వింటున్న వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మూకిరి స్వర్ణలత మా కుటుంబము పక్షమున నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన దయా కిరీటము ధరింపజేసిన త్రియక దేవునికి స్తోత్రములు. ఒక వాక్యం చదువుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. 65వ కీర్తన 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. దేవుడు తన వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక. అత్యున్నత సింహాసనపై ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము. ఆకాశం పట్టజాలని మా గొప్ప దేవుడా, ఆకాశం సింహాసనం, భూమిని పాదపీఠం స్తోత్రములు. నీ పాద సన్నిధిలో నా ప్రభా 2025వ సంవత్సరము మొదటి మాసములోని మొదటి దినమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గడిచిన సంవత్సరం అంతటి కాలంలో నా ప్రభా నీ కృపాక్షేమములు మా వెంట వచ్చి ఉన్నవి. మహోన్నతుడా, నీ మరుగున వసించుచు, నీ రెక్కల నీడలో విశ్రమించుచు, నీ రెక్కల క్రింద తల దాచుకునే కృప మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీ రెక్కలతో మమ్మల్ని కప్పుచున్న దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క సమయంలో నా ప్రభా నీ దీనదాసుని నీ సిలుచాడును మరుగుపరుచుకొని అగ్ని వంటి నీ మాటలు బోధించుటకు నా నాలుకను వాడి అయిన ఖడ్గంగా చేయమని వేడుకొంచున్నాను. వాక్యం మాతో మాట్లాడుతుండగా ఆ వాక్యాన్ని వెంబడించుటకు నీ పరిశుద్ధాత్మ సహాయము నడిపింపు దాయిచేయమని మా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. ఉపోద్ఘాతంగా గత సంవత్సరాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 2024వ సంవత్సరము ఎన్నో సంఘటనలు, జాబితాలు ఇచ్చి పలు అపాయాల్లో, అవరోధాల్లో, సంక్షోభాలు, శ్రమలు, ప్రకృతి వైపరీత్యాలు జరిగి ఎంతో నష్టం, కష్టం, దుఃఖం ఏర్పడ్డాయి. మనకు తోడుగా నీడగా ఉండి కాపాడి సంరక్షించిన, సజీవంగా ఉంచిన ఇమ్మానుయేలు క్రిస్మస్ ఆనందాన్ని మనం కలిగి ఉన్నాం. నవవత్సర దేవుడుగా నవ నిబంధన చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. మన గొప్ప దేవుడు నిబంధన జరిగిస్తూ, వాగ్దానం ఇస్తూ, తన ప్రజలు తన పాలనలో తనకు విధేయులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ సమయంలో 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా, దేవుని యందు ఆనందించి కృతజ్ఞతలు చెల్లించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిదిరో వారికందరికీ, అనగా నూతన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. లోకులు ఆనందించేది కాదు, వారు దేవుని బిడ్డలుగా ఆనందించలేరు. మనమైతే దేవుని బిడ్డలుగా మనం ఆనందించవచ్చు. మన దేవుని బిడ్డలము అయినందుకు, ఆయనను ఎరిగిన వారముగా, ఆయనను ప్రేమించు వారము, ఆయనను కలిగిన వారము. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా ఈ 2025వ సంవత్సరము వర్ధిల్లుదుముగాక. రెండవదిగా మనం గమనించినప్పుడు, దేవుని సన్నిధిలో సంతోషిస్తూ కృతజ్ఞతలు చెల్లించే సమయం. కీర్తనకారుడు
43వ కీర్తన 4వ వచనంలో ఈ విధంగా రాసినాడు. నేను దేవుని బలిపీఠమున వద్దకు, నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని వద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. చూడండి, దేవుని బిడ్డలంగా మనము ముద్ర వేయబడి ఆనందించుచు ఈ ఒక్క వాక్య భాగాన్ని బట్టి నిజమైన ఆనందం ఎక్కడ లభిస్తుందో రచయిత చూపిస్తున్నాడు. కనుగొందాం రండి. ఈ లోకం కాదు, దానిలో వస్తువులు కాదు, మనలో కాదు, దేవునిలో మాత్రమే ఆ ఆనందం దొరుకుతుంది. కాబట్టి మనము కూడా దేవుని సన్నిధిలో నిత్యము ఆనందించి సంతోషించే వారంగా ఉండాలి. మూడవదిగా గమనించినప్పుడు దేవుని ఎదుట పశ్చాత్తాప పడి సమాధానపడాలి. లూకాసు వార్తికుడు 15వ అధ్యాయము 18వ వచనంలో తప్పిపోయిన కుమారుడు ఈ విధంగా తను పశ్చాత్తాపపడుతున్నాడు. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. పాత సంవత్సరం ముగిసింది, నూతన సంవత్సరంలో ప్రవేశించాము. ఈ సమయమున మరోమారు దేవుడు తన నిబంధన జరిగిస్తుండగా మన దోషాలను, అతిక్రమములు విడిచిపెట్టి వర్ధిల్లాలి. కాబట్టి మన దోషాలను, మన అతిక్రమములను బట్టి దుఃఖించాలి. దోషములు తెలియక చేసే పాపాలు, అతిక్రమములు తెలిసి చేసే పాపాలు. మన పాపములను కప్పుకొనక ఒప్పుకొని ఆయన క్షమాపణ పొందాలి. దావీదు మహారాజు తన 32వ కీర్తన 5వ వచనంలో ఈ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు పాపం అనగా ఎట్టిదో మనం గ్రహించాలి. అందుకని మనం ఏం చేయాలంటే, దేవాని వాక్యము ద్వారా ఈరోజు మాట్లాడుమా, విడిచిపెట్టవలసిన పాపం కప్పుకొనక ఒప్పుకొనిదను. అందుకే ఆత్మతో ప్రార్థింతును, అందుకే మనసుతో ప్రార్థింతును. మార్గవాక్యమా, మాట్లాడే వాక్యమా, మార్గవాక్యమా, మాట్లాడే వాక్యమా, శాంతి సమాధానాల యేసయ్యా, కృపా సత్య సంపూర్ణుడా. కాబట్టి మనము దేవుని వాక్యం వినేటప్పుడు, దేవా నీ వాక్యం ద్వారా ఈరోజు నాతో మాట్లాడము, నేను విడిచిపెట్టవలసిన పాపము కప్పుకొనక ఒప్పుకున్నట్లుగా నీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని మనం ప్రార్థించాలి. కాబట్టి ఈ 3 అంశాల ద్వారా మనము నూతన వత్సరము మరి దేవునికి మహిమకరంగా జీవించగలము. మనము యేసు నామకరణ జరిగిన సందర్భంలోకి వెళదాం. యేసు నామకరణము మరియు నూతన వత్సరము. లూకాసు వార్త 1వ అధ్యాయము 31వ వచనంలో, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. మత్తయి వార్త 1వ అధ్యాయము
21వ వచనం, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనేను. గబ్రియేలు దూత మరియమ్మను దర్శించి, నీవు కనబోయిన బిడ్డకు యేసు అని పేరు పెట్టాలి. పుట్టక మునుపే పేరును దేవుడు నిర్ణయించాడు. ఆ తర్వాత యేసోపుకి కలలో కనిపించి, పుట్టబోయే బిడ్డకు యేసు అని పేరు పెట్టాలి అన్నాడు. ఆ విధంగా లూకా సువార్త 2వ అధ్యాయంలో ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు, గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. చాలామంది క్రిస్మస్ జరుపుకోవట్లేదు, నూతన సంవత్సరం జరుపుకుంటున్నారు. కొంతమంది మేము నూతన సంవత్సరం జరుపుకోము అంటున్నారు. క్రిస్మస్ లేకుండా, అంటే క్రీస్తు జననం లేకుండా నూతన సంవత్సరం ప్రారంభం కాలేదు. కాబట్టి క్రీస్తు నరవతారిగా ఈ లోకంలో జన్మించాడు కాబట్టి నూతన సంవత్సరం ఏర్పడింది. నీవు ఏ ఉద్దేశంతో క్రిస్మస్ జరుపుకున్నా జరుపుకోకపోయినా, నూతన సంవత్సరం జరుపుకున్నా జరుపుకోకపోయినా, లోకరక్షకునిగా పరలోకం నుండి భూలోకానికి వచ్చిన దేవుని కుమారునికి యేసు అనే నామకరణము చేయబడినది కనుక ఈ దినము క్రొత్త సంవత్సరము రోజు అని గ్రహించాలి. ప్రపంచంలో క్రీస్తు పుట్టక మునుపు జరిగినవన్నీ క్రీస్తు పూర్వము అన్నారు. క్రీస్తు పుట్టిన తరువాత జరుగుతున్నవన్నీ క్రీస్తు శకము అన్నారు. కాబట్టి మనము ఒప్పుకోక తప్పదు. దేవునికి స్తోత్రం. రెండవదిగా మనం గమనించినప్పుడు, యేసు నిన్ను తన మార్గములోనికి రమ్మని పిలుచుచున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19వ వచనంలో, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము నూతనమైనది, జీవము గల మార్గము. ఈ సంవత్సరము క్రీస్తు అనే మార్గములోనికి, అనగా నూతన మార్గములోనికి, జీవ మార్గములోనికి, సత్య మార్గములోనికి మనము వచ్చి ఉన్నాము. నీవు ఇంతకుముందు గనక రాకపోతే ఈ మార్గంలోనికి రా. యేసయ్య నిన్ను ఆహ్వానిస్తున్నాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 26-27 వచనాలు మనం గమనించినప్పుడు, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఈ 2025వ సంవత్సరంలో ప్రభువునందు విశ్వసించు వారందరూ క్రీస్తునందు దేవుని బిడ్డలుగా ముద్రింపబడ్డారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మనందరము క్రీస్తుని ధరించుకొని ఉన్నాము. అంటే మనము పరిపూర్ణంగా క్రైస్తవులమయ్యాము. క్రైస్తవుడు అనగా క్రీస్తుకు చెందినవాడు అని అర్థం. క్రీస్తు యొక్క స్వభావము, ఆయన యొక్క ప్రేమ, దయ, జాలి, కరుణ, సానుభూతి మనలో కూడా ఆ క్రీస్తు యొక్క గుణలక్షణాలు ఉండాలి. అదే క్రీస్తును ధరించుకోవటం. కాబట్టి ఇప్పుడు మనము ఈ 2025వ సంవత్సరములో క్రీస్తుని మనము ధరించుకున్నాము.
మొదటిగా ఒకటి గమనిద్దాము. ఐగుప్తు దాస్యం నుండి విడుదల. ఈ వాక్యాలు ఎందుకు చూడాలంటే, మన పితరుల కాలంలో జరిగిన వాటిని మనం గుర్తు చేసుకుంటే ఆ ఆశీర్వాదాలు, ఆ దీవెనలు, ఆ వాగ్దానాలు మనకు కూడా వర్తిస్తాయి. నిర్గమాకాండము 15వ అధ్యాయం 20వ వచనం గమనించినప్పుడు, పాపదాస్యము నుండి, ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి, ఆ యొక్క క్రూరమైన కొరడా దెబ్బల నుండి ప్రభువాన్ని విడిపించిన సందర్భంగా ఆ ఎర్ర సముద్రము దాటిన తర్వాత ప్రవక్తయగు మిర్యామి తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమెను వెంబడింపగా ఐగుప్తును దాస్యం నుండి విడుదల నొందిన ఇజ్రాయేలీలు గొప్ప సంతోషము, ఆనందము అనుభవించిరి. గత సంవత్సరంలో ఇలాంటి గొప్ప సంతోషము, ఆనందము ఎంతవరకు అనుభవించామో, కానీ ఈ 2005వ సంవత్సరంలో ఆ సంతోషము, ఆ ఆనందము మనం అనుభవించాలి. ఈ భాగంలో రెండవ గానిగా మనం గమనించినప్పుడు మారా వద్ద చెడు అనుభవం. నిర్గమాకాండము 15వ అధ్యాయం 22 నుంచి 25 వచనాలు మనం చదివినప్పుడు, వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. విమోచన ఆనందం వెంటనే చేదు అనుభవముగా మారిపోయింది. అయితే దేవుణ్ణి ప్రార్థించిన ఎడల, నీవు ప్రార్థించిన ఎడల, నీ కాపరి ప్రార్థించిన ఎడల, నీ కొరకు దైవజనులు ప్రార్థించిన ఎడల, మారాగా మారిన నీ జీవితమును మధురముగా మార్చగల అమితమైన శక్తి గలవాడు మన రక్షకుడైన యేసయ్య. మొదటలో సంతోషము, ఆనందము, తర్వాత దుఃఖము, వేదన. ఇలాగ చాలామంది ఏంటి నా జీవితం ఇలాగ అయిపోయింది యేసు ప్రభుని నమ్ముకుంటే అంటున్నారు. అయితే ఆయన వాగ్దానపు వాక్కులను మనం ధ్యానిస్తూ విశ్వసించాలి. ప్రభు వారిని నడిపిస్తున్నాడు. మొదటగా ఎక్కడికి నడిపాడు? దేవుని స్తుతించినట్లుగా నడిపాడు. రెండవదిగా మారా అనుభవంలోకి నడిపాడు. మూడవదిగా గమనించినప్పుడు నిర్గమాకాండం 15వ అధ్యాయం 27వ వచనంలో ఎలీము దగ్గర గొప్ప దైవక వార్తను వారు విన్నారు. తరువాత వారు ఎలీమునకు వచ్చిరి కనుక అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. వారు దైవ సమృద్ధతను అనుభవించారు. ప్రియ సంఘమా, ఈ వచనమును నీవు దైవ సమృద్ధిని అనుభవించున్నట్లుగా దేవుడు దీవించునుగాక. వాగులు ఎండిపోవును, నదులు ఎండిపోవును, సరస్సులు ఎండిపోవును, సముద్రములు తరిగిపోవును, కానీ నా యేసయ్య స్ఫటికము వలె మెరుగునట్టి నీ జీవజలముల నది ఎండిపోనే ఎండిపోదు. హల్లెలూయా. మారాను మధురముగా మార్చిన దేవా, ఇశ్రాయేలు దాహము తీర్చిన దేవా, జీవజలమైన యొద్దకు వచ్చి తీర్చినావయా నా ఆత్మ ఆకలి, తీర్చినావయా నా ఆత్మ ఆకలి. సర్వలోకనాథుడా యేసయ్యా, నన్ను వీడలేదయా నీ కృపా, నా దోషములను క్షమించినావు,
నా సంకటములను కుదిర్చినావు. ఈ నూతన సంవత్సరంలో మనము 4వది గమనించినప్పుడు నూతన సృష్టిగా మార్చబడాలి. అపోస్తలుడైన పౌలు గారు 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. దేవుని మహాకృపను బట్టి ఈ దీనదాసుడికి ప్రతి వచనానికి ఒక పాట పాడే కృప ఇచ్చాడు. సమయం ఎక్కువైపోయిందేమో కాబట్టి మన పాత జీవితం గతించిపోయింది. నూతన సంవత్సరం, నూతన జీవితం ప్రారంభమైంది. కాబట్టి క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడిన వ్యక్తి ఇక తన కొరకు జీవించడు. అంటే పాత జీవితంలో జీవించడు. ఎవరి కోసం జీవిస్తాడు? తన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య కొరకు జీవిస్తాడు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి, కరుణించి, క్షమించి నూతన వచన దయాకిరీటం ధరింపజేసినని మరువకము. ఎవడైనాను క్రీస్తునందు ఉన్నాడా ఎడల నూతన సృష్టిగా చేయబడును. కాబట్టి చూద్దాము, ఈ సంవత్సరము 5 ప్రార్థనలు చేద్దాం. 5 ప్రార్థనలు చేద్దాం. హబక్కూకు ప్రార్థన చేస్తున్నాడు. 3వ అధ్యాయము 2వ వచనం, యెహోవా సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము అని ప్రార్థన చేస్తున్నాడు. హబక్కూకు అనే పేరుకు అర్థము కౌగిలింత లేక కౌగిలించుట. చాలా దీనత్వము గలి తన్ను తాను తగ్గించుకొని యెహోవా సన్నిధిలో ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, యెహోవా, పూర్వము నీవు చేసిన క్రియలు అంటే పనులు ఈ సంవత్సరములలో మళ్ళీ చేయి, జరిగించు అంటున్నాడు. అంటే మనము ఈ 2025వ సంవత్సరంలో మేము నీ యందు విశ్వాసం ఉంచాలంటే ఎర్ర సముద్రం 2 పాయలు చేయి, ఆకాశం నుండి మన్నా కురిపించు, యోర్దాను నీటిని ఏకరాశిగా నిలబెట్టు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచు, నీటిని ద్రాక్షారసంగా మార్చు, చనిపోయిన వారిని తిరిగి లేపు అని అడుగుదామా? అక్కర్లేదు. అవన్నీ జరిగినవి అన్నీ కూడా ఒక్కొక్కసారి ప్రభువు చేశాడు. చేసింది మరలా చేస్తూ పోలేదు. కాబట్టి వాక్యములో ఏమైతే వ్రాయబడి ఉందో, ఏవైతే జరిగినాయో ఆ మహత్తైన దేవుని యొక్క పనులు, ఆ సూచక క్రియలు మనము కళ్ళతో కాక మనసుతో చూడాలి. అప్పుడే మనము మన మనసును వాక్యం మీద లగ్నం చేసినప్పుడు పరిశుద్ధాత్మ సహాయముతో అవన్నీ కూడా మనము చూడగలము. హబక్కూకు ఆ 3వ అధ్యాయము 17, 18 వచనాల్లో ఎంత చక్కగా మరి మాట్లాడుతున్నాడో చూడండి. పదిహేడవ వచనం 10, అంజూరపు చెట్లు పూయగుండినాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినాను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినాను, చేనులోని పైరు పంటకు రాకపోయినాను, గొర్రెల దొడ్డిలో లేకపోయినాను, సాలలో పశువులు లేకపోయినాను, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ఈ 2025వ సంవత్సరంలో ప్రభు నీకు నాకు మన పట్ల ఈ వాక్యము నెరవేర్చునుగాక.
కలిమిలోను లేమిలోను మనం ఆనందించి దేవుని స్తుతించే వారంగా ఉండాలి. ఆకాశము నుండి మన్నా కురిపించి ఇశ్రాయేలు ఆకలి తీర్చిన దేవా, జీవాహారమై నా యొద్దకు వచ్చి తీర్చినావయా నా ఆత్మ ఆకలి, తీర్చినావయా నా ఆత్మ ఆకలి. మన పితరులకు లేని జీవజలముతో మన ఆత్మల దాహము తీర్చుచు, మన పితరులకు లేని ఆత్మీయ ఆహారము మన ఆత్మీయ ఆకలిని తీర్చే జీవాహారముగా మన యొద్దకు వచ్చి ఉన్నాడు యేసయ్య. కాబట్టి మనము హబక్కుకు వలె విశ్వాసముతో ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియమైన సంగమా, సజీవ వాహిని సహోదరి సహోదరులారా, మనము 5 ప్రార్థన చేద్దాం. ఈ సంవత్సరము మనం 5 ప్రార్థన చేయాలి. మొదటి ప్రార్థన, పరిశుద్ధ సంవత్సరము కొరకు ప్రార్థన చేయాలి. మొదటి ప్రార్థన, పరిశుద్ధ సంవత్సరము కొరకు ప్రార్థన చేయాలి. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 14వ వచనములో, ఇశ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. పరిశుద్ధత అనగా ప్రత్యేకింపబడుట, చెడు నుండి, అపవిత్రత నుండి, సాతాను నుండి, లోకం నుండి ప్రత్యేకింపబడ్డాము. పరిశుద్ధత ఆరోగ్యము, ఆనందము, రక్షణ. పరిశుద్ధత ఉన్న చోట వెలుగు, మహిమ, నెమ్మది, సమాధానం ఉంటుంది. అందుకని అపోస్తుడైన పేతురు గారు తన మొదటి అధ్యాయములో, మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనములో, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. పేతురు గారు లేవి కాండములోని 19వ అధ్యాయం 2వ వచనము, 20వ అధ్యాయము 7వ వచనమును ఎత్తి వ్రాశాను. చిన్న ఆసియాలో ఉన్న అన్య క్రైస్తవులను బలపరుచుచున్నాడు. కాబట్టి మనము పరిశుద్ధులముగా ఉండి ఇంకెవరైతే అపరిశుద్ధులుగా ఉన్నారో వారిని బలపరచటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలోను మనతోటు ఉండి తన కార్యములు జరిగించును. రెండవ ప్రార్థన, విశ్వసనీయ సంవత్సరము కొరకు ప్రార్థన చేయాలి. విశ్వసనీయ సంవత్సరము కొరకు ప్రార్థన చేయాలి. ఒక సంఘటన మనం గుర్తు చేసుకుందాము. మార్కు సువార్తలోని 9వ అధ్యాయము 17-18 వచనాల నుంచి 23-24 వచనాలకు జరిగితే మనకు ఒక సంఘటన గుర్తొస్తుంది. ఒకడు బోధకుడా యేసయ్య దగ్గరికి వచ్చి, బోధకుడా, మూగదయ్యము పట్టిన, అంటే మూల భాషలో మూగాత్మ, నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మోర్చిల్లును. దానిని వెళ్ళగొట్టడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పిన యేసయ్యతో చెప్తున్నాడు. ప్రభు యొక్క 9 మంది శిష్యుల దగ్గరికి ఈ తండ్రి తన కుమారుని మూగదయ్యము చేత పీడింపబడుతున్న ఆ కుమారుణ్ణి తీసుకొని వచ్చి దయ్యమును వెళ్ళగొట్టమంటే ఆ దయ్యము వారి మాట వినలేదు. ఆ యొక్క కుమారుని శరీరంలోంచి పోలేదు. ఈ సంగతి యేసయ్యకి చెప్తున్నాడు.
అయ్యా నీ 9 మంది శిష్యులు వాళ్ళకి కాలేదు అని. యేసయ్య రూపాంతర కొండ మీద తన 3 శిష్యులతో ఉన్నప్పుడు జరిగింది ఈ సంఘటన. యేసయ్య ఎప్పుడైతే కొండ దిగువనకు వచ్చి ఉన్నాడు తన 3 శిష్యులతోటి, ఆ తండ్రి చెప్తున్నాడు. ఈ జరిగిన సంఘటన చెప్పినప్పుడు ఇంతలో ప్రభు తన 3 శిష్యులతో రూపాంతరం కొండ నుండి దిగారు. ఆ తండ్రి ప్రభువును సమీపించి జరిగిందంతా చెప్పాడు. అప్పుడు యేసయ్య అన్నాడు 23వ వచనం, యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. 24వ వచనం, వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. ఫుట్నోట్లు కన్నీళ్లు విడచి అని ఉంటుంది. అంటే ఆ తండ్రి యొక్క హృదయము చలించింది, కన్నీళ్లు వరదైంది, విశ్వాసం ఉప్పొంగింది యేసయ్యను చూడంగానే. గనుక విశ్వసనీయ సంవత్సరం కొరకు ప్రార్థన చేయాలి. 3వ ప్రార్థన, ప్రేమ సంవత్సరము కొరకు ప్రార్థన చేయాలి. ప్రేమ సంవత్సరం కొరకు మనందరికీ సుపరిచితమైన వాక్యము. కొన్ని వాక్యాలు కంటతగా ఉంటాయి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం అనగానే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. చాలా సంతోషకరమైన సందేశం, చిన్న వాక్యమే. నరవతారమునకు మూలం ప్రేమ. నరవతారం నూతన సృష్టి, నూతన సంబంధులకు ప్రారంభం. కాబట్టి మనము ప్రేమ సంవత్సరం కొరకు ప్రార్థన చేయాలి. ఇక్కడ మరో సంఘటన మనం గుర్తు చేసుకుంటే, యెరూషలేము దేవాలయంలో శుద్ధీకరణ ఆచారమును జరిగించుటకు యేసు కుటుంబము దేవాలయమునకు వచ్చిరి అని బైబిల్లో ఉంది. లూకాసు వార్త 2వ అధ్యాయము 29-32 వచనాలు లేక పైనుంచి వచనాలు మనం చదివినప్పుడు, సుమయోను అనే 113 సంవత్సరముల వయసున్న వృద్ధుడు పరిశుద్ధాత్మ చేత వాగ్దానం చేయబడి, రక్షకుని చూచేంత వరకు నీవు మరణము పొందవని వాగ్దానం చేయబడి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసిని పోనిచ్చున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని అంటున్నాడు. సుమయోను వెయిట్ లిఫ్టర్, 113 సంవత్సరాల వయసున్న ఈ వృద్ధుడు ఒక 50 కేజీలు బరువు ఎత్తగలడా, మోయగలడా, 100 మోయగలడా? పరలోకమును చూస్తే అది ఎంత బరువో చెప్పలేము. యేసయ్యే పరలోకం. పరలోకాన్ని మోయగలిగిన అమితమైన ప్రభు యొక్క ఆత్మశక్తితో నింపబడ్డాడు. ఈనాడు అనేక మంది బైబిలు పట్టుకొని దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. సేవకులు తన అనుసరణ చేత బైబిల్ మోపిస్తున్నారు, విశ్వాసులు. కాబట్టి మనం దేవుని ప్రేమ యందు నిలిచి ఉండాలి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 16వ వచనము, ప్రేమ యందు నిలిచి ఉండవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఈ సంవత్సరములో యేసుని ప్రేమిద్దాము, యేసు చేత ప్రేమింపబడదాము. 4వ ప్రార్థన, ప్రార్థనా సంవత్సరం కొరకు ప్రార్థన చేయాలి. 4వ ప్రార్థన, ప్రార్థనా సంవత్సరం కొరకు ప్రార్థన చేయాలి. కీర్తన 42వ కీర్తన 8వ వచనం,
నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కీర్తనకారుడు అంటున్నాడు. ఎడారుల్లో, చెరసాలల్లో, దేవుని నీడల్లో, దారుణమైన కష్టాల్లో, నిరుత్సాహములో ఈ కీర్తనకారుడు దేవుని మీద నమ్మకము పెట్టుకొని ఆయనను వెంబడిస్తున్నాడు. కాబట్టి మనము అన్ని శ్రమలైనా, హింసలైనా, బాధలైనా, సంతోషమైన అన్ని వేళలా ఆయన మీద మనం నమ్మకం పెట్టుకొని ఉండాలి. ఆయన్నే కొంచెం శ్రమ కలిగినా, కొంచెం ఇబ్బంది కలిగినా, కొంచెం అనారోగ్యం కూర్చినా విడిచిపెట్టకూడదు. కాబట్టి ప్రార్థనా సంవత్సరము కొరకు నీవు ప్రార్థన చేయవానిగా ఉంటే అన్ని విషయాల్లో యేసును వెంబడిస్తూనే ఉంటావు. అనేక మందికి మాదిరికరంగా ఉంటావు. యేసయ్య అంటున్నాడు యోహాను సువార్త 17:9, నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, లోకం కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. తండ్రి అయిన దేవుడు యేసయ్యకు కొంతమందిని ఇచ్చాడు. ఆ ఇచ్చిన వారిలో నీవు నేను ఉన్నాము. అందుకని ప్రార్థనే ఆయుధంగా తన జీవితంలో సాతాను ఎదిరించి దైవ చిత్తమును నెరవేర్చిన యేసు ప్రభు గొప్ప యాజకుడు మనకున్నాడు. కాబట్టి యేసయ్య తన విశ్వాసుల కొరకు ప్రార్థనా మార్గము మాదిరిగా ఉంచి వెళ్ళాడు. దేవుని కృప కొరకు ప్రార్థన చేయాలి. మన నవవత్సరము నిబంధన కొరకు ప్రార్థన చేసి వారిగా ఉండాలి. శత్రువులను జయించుటకు ఆయుధమేమున్నది, శోధనలు సహించుటకు మాకేమి బలమున్నది. ప్రార్థనే ఆయుధం, ప్రార్థనే మావలం, యేసే మార్గము, యేసే సత్యము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి చివరగా 5వ ప్రార్థన చేద్దాము. నిరీక్షణ సంవత్సరం కొరకు ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 2:12, హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే వారి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. జ్ఞానులు తెలివికి, అన్వేషణకు, నిరీక్షణకు గుర్తుగా ఉన్నారు. స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఈ 2025లో నీవు నీ సొంత మార్గములో వెళ్ళేదవా, నీ రక్షకుడైన యేసు మార్గములో వెళ్ళేదవా నిర్ణయించుకో. కాబట్టి మనము క్రైస్తవ సేవకులంగా, విశ్వాసులంగా దేవుడు వాగ్దానం చేసిన, మనకు అనుగ్రహించిన ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఎలాంటి ప్రార్థన అంటే, దేవుడు వాగ్దానం చేసి యేసును నాకు అనుగ్రహించాడు, యేసు నా కొరకు జన్మించాడు, నా కొరకు మరణించాడు, యేసు వచ్చాడు కాబట్టి పాపానికి క్షమాపణ ఉంది, యేసు వచ్చాడు కాబట్టి నేను నూతనంగా జన్మించాను, నేను నమ్ముచున్నాను, నేను ప్రేమించుతున్నాను, దేవునితో నా నిబంధన ఇదే నా ప్రార్థన ప్రతిజ్ఞ. నవవత్సరము నా నిబంధన దేవునితో. ఈ సంవత్సరము ఈ విధంగా మనం ప్రార్థన చేసి దేవునితో ఒక నిబంధన మనం కలిగి ఉండాలి. కాబట్టి నూతన వత్సరం దేవుణ్ణి, నూతన వత్సరమును పరిశుద్ధమైనదిగాను, విశ్వసనీయమైనదిగా, ప్రేమమైనదిగా, ప్రార్థనాయుతమైనదిగా, నిరీక్షణాత్మకమైనదిగా ఉండునట్లు
ప్రార్థిద్దాము. దేవుడు తన వాక్యము దీవించి ఆశీర్వించును గాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, ఈ వాక్యము మా వినికిడిలో నెరవేరునట్లు ఈ 2025వ సంవత్సరము మేము ఎలాంటి ప్రార్థన చేయాలో ఈ ప్రార్థనలను మేము అనుదినము జ్ఞాపకం చేసుకొనుచు అనేక మంది కొరకు ప్రార్థించే వారిముగా దీవించండి. సజీవ వాహిని వారితో కలిసి నీ వాక్య భాగమును పంచుకొనుటకు అవకాశం ఇచ్చిన నీ వ్యవస్థాపకులను, నీ సేవలుగా ఉన్న ప్రతి సహోదరుని దీవించి ఆశ్రయించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా.